నాకు కానీ న్యాయం కోసమే పోరాడుతున్నాం. ఇంకో పాపకి ఇలా జరగకూడదు. సమాజంలో శాంతి వర్ధిల్లాలి. అందరి పాపలు తెల్లగా ఉండాలి. ఆడపిల్ల ఎత్ర నార్యస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనేటోంది వేదవాక్యం. స్త్రీలను పూజించాలి, గౌరవించాలి. అప్పుడే శాంతిగా ఉంటుంది సమాజం. కాబట్టి ఏమండి 10 రోజుల్లో ఆ రోజు సిబిఐ అక్కడ రీపోస్ట్ మార్టం చేసి 10 రోజుల్లో మళ్ళీ తెచ్చి నేను అడిగానండి. పరిమాల నేను అడిగాను నా పాప బాడీ పార్ట్స్ మళ్ళీ అసలు వన్స్ ఖననం చేసిన తర్వాత మా ముస్లిం పద్ధతిలో మళ్ళీ తీయకూడదండి. అది చాలా తప్పు. అది మతానికి వ్యతిరేకం, భగవంతుడికి వ్యతిరేకం అన్నమాట. అలాంటి దాన్ని కూడా న్యాయం జరుగుతుంది, సమాజానికి ఒక మేలుకొలుపు ఇస్తాము అనే ఉద్దేశంతో మేము యాక్సెప్ట్ చేసి రీపోస్ట్ మార్టంకి ఒప్పుకుంటే వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు నేను అడిగా నా పాప బాడీ పార్ట్స్ ఎప్పుడు ఇస్తారని. 10 రోజుల్లో తెచ్చిస్తామని స్వామి అని డిఎస్పీ ఆఫ్ సిబిఐ హైదరాబాద్ క్లియర్గా చెప్పాడండి. 7 సంవత్సరాలు అయింది సార్, ఇప్పటిదాకా నా పాప బాడీ పార్ట్స్ ఇవ్వలేదు. ఫోరెన్సిక్ రిపోర్ట్ చూడండి ఏ రకంగా తయారు చేశారో. అక్కడ అసలు యాక్చువల్గా ఆ రోజు మా బాడీ పార్ట్స్ తీస్తున్న ఆ డాక్టర్స్ని అడగండి, వాళ్ళు ఫ్యాక్ట్ ఏంటో చెబుతారు. వీళ్ళు ఆ రిపోర్ట్ని డబ్బులతో కొనేసి డబ్బులు తీసుకునే డాక్టర్స్ చేత మార్పించేసి ఇవాళ 7 సంవత్సరాల తర్వాత మా పాప బాడీ పార్ట్స్ని మేము తీసుకెళ్ళమని చెబుతున్నాడు. ఏం న్యాయం అండి, ఏం ధర్మం అండి ఇది? ఇందులో మానవత్వం ఉందా? లేదు. అందుకోసము మేము ఆమెను కోరుకున్నాము, సిబిఐ జడ్జి గారిని కోరాము. ఆమె ఎస్కార్ట్తో మీ పాప బాడీ పార్ట్స్ని మళ్ళీ తెనాలి మీ బరియల్ గ్రౌండ్కి పంపిస్తాము అని చెప్పారు. వాటిని స్వీకరించి మళ్ళీ తిరిగి ఖననం చేయటం కోసం మా మత పెద్దలందరూ అక్కడ 2ంటికి జోహర్ నమాజ్ అయిన తర్వాత రెడీగా ఉంటారండి. ఆ టైంకి మేము తెనాలి వెళ్ళి ఆ బాడీ పార్ట్స్ని తిరిగి ఖననం చేసి దువా చదువుకుంటామండి. అయితే మా పోరాటం మాత్రం ఆగదండి, ఏనాడు ఆగదు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికన్నా స్పందించమని ఇప్పటికన్నా స్పందించండి. పాపకి న్యాయం జరగాలి. న్యాయం చేస్తానని ఆ రోజు మీరు మాట ఇచ్చారు. న్యాయం చెయ్యండి. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, మీరు ఆ స్థాయిలో ఉన్నారు. ఇవాళ మాకు న్యాయం జరగాలి. న్యాయం చెయ్యండి మా పాపకి. ఇప్పుడు సాక్ష్యాలు లేవని వివేకానంద రెడ్డి గారి కేసు క్లోజ్ చేస్తారు. ఆ తండ్రి గుండెలు పగిలేలా ఏడుస్తూ తన ఆవేదన చూడండి. ఆ రోజు పోలీసు అధికారులు వచ్చినప్పుడు 10 రోజుల్లో తేలుస్తామన్నారు, తేల్చలేకపోయారు. చాలామంది దీన్ని న్యాయం చేస్తామన్నారు, ఈ రోజు వరకు న్యాయం చేయలేకపోయారు. సో డైరెక్ట్గా అక్కడ ఇంకా ఇటువంటి ఒక విషాద ఛాయలు ముక్కున్నాయి. మళ్ళీ రెండోసారి ఆయిషాని అంత్యక్రియలు చేయబోతున్న నేపథ్యంలో విజయవాడ కోర్టు దగ్గర మా ప్రతి సచిన్ ఉన్నారు. సచిన్, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? కోర్టు పరిధిలో ఎటువంటి విషాద ఛాయలు ముక్కున్నాయి? ఆ కుటుంబీకులు, ప్రజా సంఘాలు వారంతా ఏం చెప్తున్నారు? రైట్ మనోజ్, ప్రస్తుతం కోర్టు గుమ్మం ముందు ఎగ్జాక్ట్ గా మనం ఉన్నాం. కోర్టు గుమ్మం ముందు ఆ తల్లిదండ్రులు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. నాకు ఎడం వైపు ఉంది ఆ తల్లిదండ్రులు అండ్ నా కుడి వైపు ఉంది కోర్టు ఇటువైపు కోర్టు అండ్ ఇటువైపు కోర్టు గుమ్మం ముందు కరెక్ట్ గా నిల్చొని ఉన్నారు తల్లిదండ్రులు. కోర్టు గుమ్మం ముందు నిల్చొని వాళ్ళు వెయిట్ చేస్తున్న సందర్భం. కోర్టు గుమ్మం ముందు నిల్చొని ఈరోజు న్యాయం కోసం ప్రశ్నిస్తున్నారు. సమాజం తెలుగు సమాజం మొత్తం ఈ రోజు పోరాటానికి సిద్ధమయ్యింది. బహుశా తెలుగు రాష్ట్రాల చరిత్రలో 2 దశాబ్దాలుగా దాదాపుగా 2 దశాబ్దాల పాటు పోరాటం జరుగుతూ ఇంకా జీవంగా ఉన్న ఆ కేసు మనం చూడడం జరుగుతోంది. అండ్ ఇప్పుడు కోర్టు గుమ్మ ముందు నిల్చొని ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా నా బిడ్డకు న్యాయం చేస్తారా చేయరా? ఒక్కసారి వాళ్ళు అంటున్న మాటలను చూద్దాం. బిడ్డను కోల్పోయిన బాధ ఒకటైతే నేరస్తులు ఎవరితో తెలిసినా కూడా మాట్లాడతారు. ఒక్కసారి వినండి. సిబిఐ వాళ్ళు టేకప్ చేసి 7 ఏళ్ల తర్వాత కూడా మా పాప కేసులో న్యాయం చేయలేదంటే